హలో ఫ్రెండ్స్, నా పేరు నాయుడు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన భారతదేశంలో ప్రతి మనిషికి సరైన ఆహారం అందట్లేదు. ముఖ్యంగా పిల్లలకు, గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు, క్రీడాకారులకు, అందరికీ ప్రతి ఒక్కరికి సరైన ఆహారం అవసరం. ప్రజలు రసాయనాలతో పండించిన ఆహారం తినడం వల్ల వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది. అలాగే ఈ ఆహారాన్ని చిన్నపిల్లలకు పెట్టడం వల్ల వాళ్ళ ఎదుగుదలతో పాటు వాళ్ళ జ్ఞాపకశక్తి కూడా తగ్గుతుంది. ఈ సమస్యకు పరిష్కారం ఏమైనా ఉందా అంటే అది కేవలం ప్రకృతి వ్యవసాయం మాత్రమే. అందరికీ నమస్కారం అండి. నేను ప్రకృతి వ్యవసాయం 2022 నుండి మొదలుపెట్టాను. మొదలుపెట్టిన మొదట్లోనే నాకు ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలో చెప్పడం కొరకు ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది రావడం జరిగింది. అందులో ముఖ్యంగా రమా మేడం గారు, అలాగే రమణమ్మ గారు, రామసత్య గారు కూడా రావడం జరిగింది. అప్పారావు గారు కూడా మనకి సంప్రదించి ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలో వాళ్ళే మనకు దగ్గరుండి చేయించడం జరిగింది. ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల రసాయనాలు ఖర్చు తగ్గుతుంది, అలాగే నేల మళ్ళీ జీవం పొందుతుంది. ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆహారాన్ని మా కుటుంబానికి ఎలాంటి భయం లేకుండా పెడుతున్నాను. ఇలా మన అనకాపల్లి జిల్లాలో చాలామంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేయడం జరుగుతుంది. ఇలా సేంద్రియ వ్యవసాయంతో పండించిన కూరగాయలు వాళ్ళ దగ్గరలో ఉన్న మార్కెట్లో కానీ, గవర్నమెంట్ కార్యాలయాల్లో కానీ అమ్మడం జరుగుతుంది. దీనివల్ల ప్రతి మనిషికి సరైన ఆహారం అయితే అందుతుంది. ద బిగినింగ్ ఆఫ్ హెల్దీ ఫుడ్ ఈజ్ న్యాచురల్ ఫార్మింగ్. ఆరోగ్యకరమైన ఆహారానికి ఆరంభం ప్రకృతి వ్యవసాయం మాత్రమే.